గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శరత్ పుట్ట. నేను లివర్ స్పెషలిస్ట్ అండ్ ఆల్సో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు జూన్ 7th వరల్డ్ ట్రాన్స్ప్లాంట్ డే. ఈరోజు మేము ఈ వరల్డ్ ట్రాన్స్ప్లాంట్ డే రోజు ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా క్రిటికల్ ట్రీట్మెంట్ విచ్ కెన్ సేవ్ లైఫ్స్. ఇప్పుడు ఆర్గన్ ఫెయిలియర్, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, హార్ట్ ఫెయిలియర్, లంగ్ ఫెయిలియర్ ఉన్న వాళ్ళకి అవయవాలు మార్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వీళ్ళని బతికించుకొని వీళ్ళకి ఒక నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక లాంగ్ లైఫ్, ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు బ్రతికించుకునే సిచ్యువేషన్ ఉంది మనకి ఈరోజు 2026లో. కాకపోతే మనకి దీనికి అవయవ దానం జరగాలి. సో ఆర్గనే లేనప్పుడు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే యాక్టివిటీయే ఉండదు. సో ఇప్పుడు అవయవ దానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అయితేనేమో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, అంటే ఒక యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్కి గట్టిగా దెబ్బ తగిలింది, ఇంకా బ్రెయిన్ డిస్ట్రాయ్ అయిపోయింది, అది హార్ట్ బీటింగ్ ఉంటుంది, పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటాడు, కానీ ఇంకా దెర్ ఈజ్ నో హోప్ ఫర్ లైఫ్. వన్స్ ద బ్రెయిన్ ఇస్ గాన్, ద పర్సన్ ఈజ్ నాట్ దేర్ ఎనీమోర్. అటువంటి సిచ్యువేషన్స్లో ఫ్యామిలీస్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఈ పేషెంట్ బ్రెయిన్ డెడ్, మీరేమన్నా అవయవాలు దానం చేయగలుగుతారా అని అడగడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్యాడవర్ డొనేషన్ ఆర్ డొనేషన్ ఆఫ్టర్ బ్రెయిన్ డెత్. అదొకటి. మనకి దీంట్లో మనకి వీఆర్ వెరీ యంగ్ యాజ్ అ కంట్రీ. ఇండియాలో ఆర్గన్ డొనేషన్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో గత 40-50 సంవత్సరాలుగా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా జరుగుతుంది. మనకి ఇండియాలో మాత్రం ఇది మనం ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్ తీసుకుంటున్నాం లాస్ట్ 10-15 ఇయర్స్లో. సో కానీ మనకి లాస్ట్ 10 ఇయర్స్లో తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ అ రోల్ మోడల్. మనము 2010-11లో సంవత్సరానికి నెలకి 1-2 ఆర్గన్ డొనేషన్, క్యాడవర్ డొనేషన్స్ జరిగే పొజిషన్ నుంచి ఇప్పుడు మంత్లీ ఆల్మోస్ట్ ఒక 18-20 ఆర్గన్ డొనేషన్స్ వచ్చే పరిస్థితికి వచ్చాం మనం. అంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఇంక్రీస్డ్ అరౌండ్ 10 times ఇన్ ద లాస్ట్ 10 years ది నెంబర్ ఆఫ్ డొనేషన్స్. కానీ ఇది సరిపోవట్లే. మనకి గత సంవత్సరం ఇండియాలో 20,000 ట్రాన్స్ప్లాంట్స్ జరిగాయి. కానీ మీరు వెయిటింగ్ లిస్ట్ చూస్తే మార్చ్ 2026లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ రిలీజ్ చేసిన వెయిటింగ్ లిస్ట్లో 83,000 పేషెంట్స్ ఉన్నారు. కానీ ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అది పేషెంట్స్కి అవగాహన ఉండి ఒక హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి, ఒక ట్రాన్స్ప్లాంట్ సెంటర్కి వెళ్ళి లిస్ట్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఇది. వెయిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు 80,000 అయితే, వెయిట్ లిస్ట్ కాకుండా అది ఏంటో తెలియకుండా అవగాహన లేకుండా ఆర్గన్ ఫెయిలియర్తో చనిపోయే వాళ్ళు ఇంకో దీనికి 10 రెట్లు ఉంటారు. 8 లక్షల మంది ఉంటారు. సో 8-10 లక్షల మందికి సంవత్సరానికి 20,000 ట్రాన్స్ప్లాంట్స్ ఏములకు కూడా సరిపోదు. మనం ఇది 10%ని కూడా సర్వ్ చేయట్లేదు. ఇది ఎట్లా పెంచాలి? సో లైఫ్ రిలేటెడ్ కూడా మనము వీ కెన్ రిక్వెస్ట్ ఫ్యామిలీస్ టు కమ్ ఫార్వర్డ్. క్లోజ్ ఫ్యామిలీస్ కెన్ డొనేట్. సర్జికల్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అయ్యాయి, అన్నీ ఇంప్రూవ్ అయినాయి, అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయినాయి. డోనర్స్ కెన్ ఎక్స్పెక్ట్ ఎ వెరీ సేఫ్ గుడ్ లైఫ్. ప్లస్ క్యాడవర్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి. క్యాడవర్ ఇంక్రీజ్ చేయాలి అంటే దీంట్లో ఎవరు బాధ్యులు, ఎవరు స్టేక్ హోల్డర్స్, ఎవరు, ఇది ఎవరి బాధ్యత? ఇది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బాధ్యత, మా క్లినిషియన్స్ బాధ్యత, హాస్పిటల్ మేనేజ్మెంట్ బాధ్యత. జీవన్ దాన్ అనేది ఇదొక ఆర్గనైజేషన్, దీని చాలా ప్రాధాన్యత ఉంది. అవయవదానం ఎట్లా పెంచాలి, ఆ జీవన్ దాన్ ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది. దీనికి ఏం రూల్స్ పెట్టాలి, బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ రూల్స్ ఏంటి, ఎట్లా చేయాలి, ఆర్గన్ ఎవరికి ఇవ్వాలి, సిక్కెస్ట్ పేషెంట్కి ఇవ్వాలి, ఈ రూల్స్ అన్నీ కూడా మనకి జీవన్ దాన్లో ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెసెస్ అన్నీ ఏంటి, దీంట్లో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటాం, అంటే ఇంట్రెస్టెడ్ పార్టీస్. పేషెంట్స్, ద మోస్ట్ నీడీ person is the patient. The people who can give the treatment is doctors. The people who can facilitate the treatment, hospitals కట్టి మేనేజ్ చేసి, ఇది హాస్పిటల్ మేనేజ్మెంట్. తర్వాత రెగ్యులేటరీ అథారిటీ ఇస్ జీవన్ దాన్. తర్వాత పబ్లిక్, తర్వాత పోలీస్. ఏదన్నా తప్పు జరుగుతున్నప్పుడు దీన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి తప్పును సరిదిద్దుకోవడం, ట్రాన్స్పరెన్సీ. తర్వాత మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్ప్రెడింగ్ ద రైట్ మెసేజ్. సో ఇదంతా కూడా మనం ముందు ఈ కొలాబరేషన్లో ఎట్లా చేయాలి, ఎట్లా పెంచుకుంటూ వెళ్ళాలి, ఎట్లా ట్రస్ట్ మెయింటైన్ చేయాలి, ఇది ఈరోజు కాన్సెప్ట్.